శ్రీ గురుచరిత్ర కథాసారము సచిత్ర గాణ్గాపుర దర్శనము వర్ణరంజిత సచిత్ర శ్రీ గురుచరిత్ర కథాసారము రచయిత చిదంబర శ్రీపాదరవ కులకర్ణి. ఈ గురుచరిత్ర చాలా చిన్నది. ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క పేరాలో చెప్పబడింది. మనం మన పిల్లలకి రోజు కానీ సెలవులలో కానీ వినిపిస్తే వాళ్లకు గురువు గురించి, దత్తాత్రేయుడు గురించి మొదలైన దేవుని విషయాలు తెలుస్తాయి అని నేను ఆశిస్తున్నాను. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుచరిత్ర అధ్యాయము 1. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. ప్రథమ అధ్యాయములో శ్రీ గురుచరిత్ర యొక్క మూలలేఖకుడైన నామధారకుడు సరస్వతీ గంగాధరుడు సకల విఘ్ననాశకుడైన గణపతికి నమస్కరించినాడు. తర్వాత సరస్వతీ గంగాధరుడు ఇతర అన్ని దేవతలను, గురువులను, పెద్దలను నమస్కరించినాడు. నామధారకుడు ఒకసారి చాలా కష్టాలకు గురి అయ్యి తన గురుని వెతుకుతూ బయలుదేరినాడు. గొప్ప ప్రయత్నం తర్వాత అతనికి గురు దర్శనము దొరికిన ప్రసంగము మొదటి అధ్యాయములో వస్తున్నది. 2వ అధ్యాయము. నామధారకుని సిద్ధయోగీశ్వరుడు అశ్వత్థ వృక్షము కింద కూర్చొని శ్రీ గురుచరిత్రము చెప్పమొదలిడిరి. బ్రహ్మదేవుడు స్వర్గలోకమును, మత్యలోకమును, పాతాళలోకమును సృష్టించెను. క్రమముగా కృత, త్రేత, ద్వాపర, కలియుగములను సృష్టించి భూలోకానికి పంపెను. పూర్వములో గోదావరి తీరములో అంబరీష ఋషి ఉండెను. వేదధర్మ ఋషికి పలు శిష్యులుండిరి. ఒకసారి వేదధర్ముడు శిష్య పరీక్షార్థమయ్యి కుష్ఠిరోగి అయిను. అన్ని శిష్యులలో దీపకుడను శిష్యుడు మాత్రం గురుసేవను ఏకనిష్టతో చేసెను. వాని భక్తికి శంకరుడు ప్రసన్నుడయ్యి ఇష్టార్థము వేడెను. అప్పుడు అతను గురుభక్తి ఎక్కువగునట్లు వరము వేడెను. ఇలా గురుభక్తి యొక్క మహత్యము 2వ అధ్యాయములో వివరించబడినది. అధ్యాయము 3. పూర్వం అంబరీషుడని హరిభక్తుడుండెను. అతడు అత్యంత నిష్ఠతో ఏకాదశి వ్రతము చేస్తుండెను. ఒకసారి దుర్వాసముని పారణా సమయమునకు అంబరీషుని ఇంటికి వచ్చిరి. అప్పుడు అంబరీషుడు ఆదరంతో అతిథిని స్వాగతం చేసి వారికి తమ నిత్యానుష్ఠానం ముగించుకొని రావాలనని కోరెను. దుర్వాసులు నదికి వెళ్ళి వచ్చుటకు చాలాసేపు చేసిరి. అప్పుడు తన నియమము వ్యర్థమగునని తీర్థపారణను ముగించెను. దుర్వాసులకు ఇది తెలిసి వారు అంబరీషుణ్ణి, నీవు నన్ను విడిచి పారణం చేసితివి కనుక అఖిల యోనిలయందు జన్మము ఎత్తుతివని శాపమిచ్చెను. అంబరీషుడు శ్రీహరిని తలుచుకోగా శ్రీహరి ప్రత్యక్షమయ్యి ఆ శాపము తను స్వీకరించి భక్తుల ఉద్ధారం కొరకు 10 అవతారములను ధారణం చేసెను. 4వ అధ్యాయము. అత్రి మహర్షుల పత్ని అనసూయ పతివ్రతగా నుండెను. ఆమె యొక్క నిష్టలు అత్యంత శ్రేష్టముగా ఉండును. ఆమె యొక్క పతివ్రత ప్రభావంతో సూర్యుడు, చంద్రుడు, అగ్ని మరియు వాయువు మొదలగు దేవతలు సహితం భయపడుచుండెరి. ఎక్కడ అనసూయ తమ స్వర్గమును లాగుతుందోనని భయపడి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శరణు వేడిరి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భిక్షక వేషంతో అనసూయ ఇంటికి వచ్చి భిక్ష వేడిరి. అనసూయ వారిని స్వాగతించింది. అప్పుడు అత్రిమునులు ఇంట్లో ఉండలేదు. అతిథులు నగ్నంగా వడ్డించితే మాత్రమే మేము భోజనం చేస్తామనిరి. అనసూయ మదిలో వీరు నా బిడ్డలని భావించి
నగ్నరాలయి వచ్చేంతలో త్రిమూర్తులు పసిపిల్లలయి మారియుండెను. ఆ పసిపాపలను ఆమె జోలులో వేసి జోలిపాట పాడెను. అత్రి ఋషులు దివ్యదృష్టితో త్రిమూర్తులని తెలుసుకొనిరి. ఇలా త్రిమూర్తి రూప దత్తాత్రేయ జన్మము జరిగినది. అధ్యాయము 5. ఆంధ్రదేశములో అవళరాజుకు పెద్ద పతివ్రతయైన సుమతి అను భార్య ఉండేది. ఒకప్పుడు ఆంధ్రదేశములో అప్పలరాజు శర్మ అని పెద్ద పతివ్రతయైన సుమతి అను భార్య ఉండేది. అప్పలరాజు శర్మకు పతివ్రత అయిన సుమతి భార్య ఉండేది. ఒకప్పుడు భిక్షకై దత్తాత్రేయుడు సుమతి ఇంటికి వచ్చెను. ఆనాడు శ్రాద్ధం ఉండినది. బ్రాహ్మణ భోజనం అవ్వలేదు. అయినా సుమతి భక్తిపూర్వకముగా అతిదే దేవుడని భావించి భక్తిపూర్వకముగా భిక్ష వేసినది. ఆమె భక్తికి దత్తుడు మెచ్చి వరమును కోరుకోమనెను. నీ వంటి పుత్రుడు కావాలనని కోరినది. అప్పుడు దత్తుడు తదాస్తు అని అక్కడే అదృశ్యుడయ్యను. తర్వాత సుమతి గర్భిణీ అయి 9 మాసాలనంతరం పుత్రరత్నమును కనెను. ఆ పుత్రుడే శ్రీ దత్తాత్రేయుని ప్రథమ అవతారము. వాడికి శ్రీపాదుడని పేరు పెట్టిరి. 8వ సంవత్సరములో అతనికి ఉపనయన సంస్కారం చేసిరి. తదనంతరం తల్లిదండ్రులు అతని వివాహానికి విచారించగా అప్పుడు శ్రీపాదుడు నేను బ్రహ్మచారిగానే ఉండేదనని చెప్పి తల్లిదండ్రుల ఆశీస్సును తీసుకొని తీర్థక్షేత్రానికి వెళ్ళిపోయిరి. అధ్యాయం 6. రావణుని తల్లి అయిన కైకసి ఈశ్వరుని ఆసీమ భక్తురాలుగా ఉండెను. ఆమె ప్రతిదినము ఈశ్వరారాధన చేయుచుండెను. అది చూసిన రావణుడు నీ పూజకు శివుని ఆత్మలింగమనే తెచ్చిదనని కైలాసమును కేగెను. వాడు అక్కడ శ్రీ శంకరుని గురించి కఠిన తపమునాచరించి పరమశివుని మెప్పించి ఆత్మలింగమును సంపాదించెను. దేవతలంతా రావణి వంటి రాక్షసుడు ఆత్మలింగమును పొందితే అనర్థమగునని గణపతిని ఆత్మలింగమును తెమ్మని పంపిరి. గణనాథుడు చాలా తెలివితో రావణుని చేత ఆత్మలింగమును తీసుకొని నేల మీద పెట్టెను. రావణుడు దాన్ని పైకి లాగుటకు ఎంత ప్రయత్నించినా సాధ్యము కాలేదు. రావణుడు లాగిన కారణంగా అది ఆవు చెవి రూపమును పొందెను. అందుచే ఆ క్షేత్రమునకు గోకర్ణమని పేరు వచ్చినది. అధ్యాయం 7. మిత్రసంహుడనే రాజు వేటకయ్యి అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని సంహరించెను. ఆ రాక్షసుని సహోదరుడు తన కసిని తీరించుకోవడానికి రాజు వద్ద సేవకుడుగా చేరెను. శ్రాద్ధాదినమునందు నరమాంసముతో వంట చేసి వశిష్ఠ మహర్షికి ఆ రాక్షసుడు వడ్డించెను. అప్పుడు ఋషి క్రుద్ధుడయి రాజును 12 సంవత్సరములు కోపించి 12 సంవత్సరములు రాక్షసుడయి సంచరించమని శాపమిచ్చెను. 12 సంవత్సరముల తర్వాత పునః రాజునైనను శాపము వలన సంతతి భాగ్యము కలగలేదు. అప్పుడు గౌతమ మహర్షి వాణ్ణి దర్శించ అతనితో గోకర్ణ క్షేత్ర మహత్యమును వర్ణించిరి. గోకర్ణములో స్నానంతో సౌమిని అనే చండాల స్త్రీ ఉద్ధరమైన కథను చెప్పిరి. వారు చెప్పినట్లే రాజు గోకర్ణ క్షేత్రమునకేగి సుఖించెను. గోకర్ణ మహిమ అపారంగా ఉన్నది కనుక శ్రీపాదవల్లభులు అక్కడ 3 సంవత్సరములు ఉండిరి. అధ్యాయం 8. కురవపురములో అంబిక అను పేరుగల విధవరాలు పుత్రునితో నివసించుచుండెను. వాడు చాలా అమాయకుడుగా నుండెను. వాడికి ఎంత కష్టపడినా తలకు విద్య అంటలేదు. అందరూ వాణ్ణి నిందించ మొదలెడిరి. అందుచే తల్లి కుమారులిద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళిరి. శ్రీపాద వల్లభులను దర్శించి నమస్కరించిరి. వారి ఆశీస్సులతో పుత్రుడు త్రివేద పండితుడాయెను. శ్రీపాదస్వామి వారు అంబికకు శని ప్రదోష పూజ చెయ్యమని చెప్పి ఆమెకు చంద్రసేన మహారాజు కథను చెప్పిరి. ఆ రోజు శని ప్రదోష వ్రతము చేసి అష్టైశ్వర్యమును పొందెను.
గురు ఉపదేశముచే అంబిక కడు శ్రద్ధతో శని ప్రదోష వ్రతమును ఆచరించి సకల సుఖ సంపదలను పొందెను. అధ్యాయము 9. శ్రీపాదుల వారు కొరవపురములో ఉండగా ఒక చాకలి ప్రతినిత్యం వచ్చి బహు భక్తిభావంతో సేవ చేయుచుండెను. ఒకసారి వాడు నదిలో గుడ్డలను ఉతుకుతుండగా తురకరాజు జలక్రీడకై నదికి వచ్చెను. అతని వైభవము చూచి ఇలాంటి వైభవము తనకుంటే ఎంత మంచిగా ఉండేదని యోచించుచు అంటే ఆలోచించాడు. శ్రీ గురువుగారికి సాష్టాంగ నమస్కరించెను. సకలమును ఎరింగిన గురువుగారు వాడి ఇచ్చెను అంటే కోరిక ఇచ్చెను తెలుసుకొని వాడికి రాజభోగమును అనుభవించు వరమునిచ్చరి. అప్పుడు ఆ చాకలి గురువుకు ఆనందంతో నమస్కరించి, నాకు ముసలితనం వచ్చింది కనుక ముందు జన్మములో రాజయ్యి ఆశ ఉన్నదనెను. దానికి గురువుగారు తదాస్తు అనిరి. ఇలా గురువులు చాకలికి రాజభోగము నా వరమునిచ్చిరి. 10వ అధ్యాయము. వల్లభేశుడను ఒక బ్రాహ్మణుడు శ్రీపాద వల్లభ ఆసీమ భక్తుడుగా ఉండెను. వాడు వృత్తితో వ్యాపారిగా ఉండెను. ఒకప్పుడు అతడు వ్యాపారములో మంచి లాభము వచ్చినచో కురవపురములో సహస్ర బ్రాహ్మణ సమారాధన 1000 మందికి బ్రాహ్మణకి భోజనం పెడతానని మొక్కుకున్నాడు. ఆ సంవత్సరం అతనికి వ్యాపారములో 100 రెట్లు లాభము వచ్చెను. అతను పరమానందము పొంది తన మొక్కును చెల్లించడానికి ధనము తీసుకొని కురవపురానికి బయలుదేరెను. కొంతమంది దొంగలు దీన్ని చూచి వాడి జతకు తాము శ్రీపాదవల్లభుల భక్తులమని అబద్ధము చెప్పి బయలుదేరిరి. ఒక నిర్జవారణ్యములో వాణ్ణి చంపి ధనమునెత్తుకొని బయలుదేరిరి. భర్తరక్షులైన శ్రీపాదులు ప్రత్యక్షులయ్యి ఆ దొంగలను చంపి ఇది కాక భస్మముతో చనిపోయిన వల్లభేసును బ్రతికించిరి. ఇట్లు శ్రీపాదవల్లభులు మహత్యం అపారముగా ఉన్నది. వారి అవతారం ఎత్తుటకయి అదృశ్యులైరి అంటే ఇంకో అవతారం ఎత్తడానికి అదృశ్యులయ్యారు. 11వ అధ్యాయము. తర్వాత అంబిక కరంజానగరమున బ్రాహ్మణపుత్రి అయి పుట్టెను. తదుపరి కాలాంతరములో మాధవుడనే యోగ్యవరునితో పెండ్లి చేసిరి. కాలాంతరములో ఆమె గర్భములో శ్రీపాదులు పుట్టిరి. పుట్టిన క్షణమే ఓంకారమును నుచ్చరించిరి. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడిరి. ఆ బాలునకు నరహరి అని నామకరణము చేసిరి. బాలుకుడు అవతార పురుషుడని అప్పుడప్పుడు తన లీలలతో చూపిస్తుండెను. బాలుకుడు 7 సంవత్సరములు వచ్చినా మాట్లాడలేదు. ఎంత ఉపాయము చేసినా వాడు మాట్లాడలేదు. తల్లిదండ్రులు చాలా చింతలో పడిరి. ఉపనయనమైన తర్వాత మాట్లాడతానని సైగ చేసెను. తల్లిదండ్రులు అతనికి ఉపనయనం చేసిన వెంటనే బాలుకుడు 4 వేదములు పఠించెను. చిన్న బాలుకుడి సమగ్ర వేద పఠనం చూసి అందరికీ ఆశ్చర్యం కలిగింది. అంత చిన్న పిల్లవాడు, అంత చిన్న బాలుడు మొత్తం వేదమంతా చూసి చదివితే అందరికీ ఆశ్చర్యం వేసిందంట. ఇది నేను చిన్నపిల్లల కోసం చదువుతున్నాను, వాళ్ళకి వినిపించేటప్పుడు అర్థం అవ్వాలని చిన్నగా ఒక్కొక్క మాట విడివిడిగా చదువుతున్నాను. 12వ అధ్యాయము. ఉపనయనం తర్వాత నరహరి తీర్థయాత్రకు పోయి తపమును ఆచరిస్తానని బయలుదేరడంతో తల్లి చాలా దుఃఖించింది. తపము అంటే ధ్యానం, తపస్సు చేసుకుంటానని అడవికి వెళ్ళాడంట. అప్పుడు అంత చిన్న పిల్లవాడు వెళ్తుంటే ఆ తల్లికి బాధగా ఉందంట. తల్లిని సమాధానపరచుటకు 1 సంవత్సరం అక్కడే ఉండెను. అంతలో తల్లి కవల పిల్లలను కనెను. అప్పుడు నరహరి తల్లికి తన మహిమతో పూర్వజన్మ స్మరణ కలిగించెను. అదీ కాక వారికి తను దత్త అవతారమని స్వరూపమును చూపించెను. చివరికి వారి అనుజ్ఞ తీసుకొని కాశీక్షేత్రమునకు వెళ్ళెను. చిన్న వయస్సులోనే నరహరికి వేదాభ్యాస యోగాభ్యాసములోని శ్రేష్టతను చూసి అక్కడ పండితులంతా విస్మయం చెందిరి. అంత చిన్న వయసులోనే ఆయన వేదం చదవటం అవన్నీ చూసి అక్కడ వాళ్ళందరికీ ఆశ్చర్యపడ్డారంట. అక్కడ పెద్ద పెద్ద పండితులు ఉన్నారంట. కాశీలో సన్యాసాశ్రమ ఉద్ధరణమునకయ్యి అందరూ నరహరిని
సన్యాసాశ్రమమును స్వీకరించవలనని వేడుకొనిరి. ఆ మాటకు నరహరి సమ్మతించెను. శ్రీ గురువుగారైన నరహరి నరసింహ సరస్వతి నామకరణమును చేసిరి. నరసింహ సరస్వతి యతులు సకల వేదార్థ రహస్యములను చెప్పిరి. దానితో వారి మహత్యం దశ దిశలయందు వ్యాపించింది. దశ దిశలయందు అంటే అన్ని వైపులా. 13వ అధ్యాయము. శ్రీ నరసింహ సరస్వతి గురువుగారు తీర్థయాత్రలు చేరుస్తూ కరంజానగరము వచ్చి తల్లిదండ్రులకు దర్శనమిచ్చిరి. అక్కడ గురువుగారు అనేక రూపములను ధరించి అందరి గృహములయందును ఏకకాలములో భిక్షను స్వీకరించిరి. తర్వాత గోదావరి తీరమునకు పోయిరి. వారు నదిలో స్నానం చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడొకడు ప్రాణాంతిక ఉదరశూలతో దొర్లాడుతూ నదిలో మునిగి ఆత్మహత్యకు ప్రయత్నిస్తుండగా గురువుగారు శిష్యులతో వాణ్ణి పిలిపించి అతను వారికి నమస్కరించగా గురువుగారు సాయిందేవుకు పొట్టసోలతో బాధపడు బ్రాహ్మణునికి కడుపు నిండా భోజనము పెట్టమనరి. సాయిందేవుని కోరిక మేరకు శ్రీ గురువుగారు శిష్యులతో ఆ పొట్టసోలతో బాధపడు బ్రాహ్మణును తీసుకువెళ్ళి సాయిందేవుని ఇంట్లో భిక్షను స్వీకరించిరి. ఆ బ్రాహ్మణుని పొట్టసోలము నివారించిరి. 14వ అధ్యాయము. శ్రీ గురునాథుడు సాయిందేవుని గురుభక్తికి మెచ్చి వాణ్ణి దీవించిరి. సాయిందేవుడు యవనుని సేవ చేయుట తెలుసుకొనికి యవనుడంటే ముస్లిమ్స్ అన్నమాట. యవన సేవ చేయవద్దని వాడికి చెప్పిరి. అంతలో యవనుడు సాయిందేవుని పిలిపించెను. వాడు భయపడుతూ శ్రీ గురువుగారిని స్మరించుచూ యవనుని దగ్గరకు పోయెను. యవనుడికి నిద్ర వచ్చి కలలో అప్పుడు యవనుణ్ణి శ్రీ గురువుగారొకరు బాగా బాదుతుండెను. యవనుడు అరుస్తూ మేలుకొని సాయిందేవుని పాదములకెరిగి అంటే పాదముల దగ్గరికి నన్ను రక్షించమని వేడుకొనెను. సాయిందేవుడు ఆశ్చర్యం పొంది శ్రీ గురుదేవులకు నమస్కరించమని చెప్పెను. యవ్వనునితో సాయిందేవుడు మర్యాదను పొంది శ్రీ గురుదేవుల దగ్గరకు వచ్చి వారికి సంగతంతా నివేదించెను. ఇదేమీ వీరి చమత్కారమని ఆశ్చర్యపడి శ్రీ గురువుగారు అనన్య భక్తుడాయెను. 15వ అధ్యాయము. శ్రీ గురువుగారు మళ్ళీ దర్శనమిస్తానని సాయిందేవుకు నిరూపమిచ్చి పంపారు. శిష్యులందరికీ మన ప్రఖ్యాతి అన్ని చోట ప్రకటమయ్యి అన్ని కులముల వారు నానావిధ ఇచ్చతో మా దర్శనమునకు వచ్చెదరు. ఈ కలియుగములో వారందరి ఇష్టార్థ పూర్తి చెయ్యటం దుస్తరం. మన అంతరంగికులకు మాత్రమే ఉద్ధరిస్తాము. అందుచేత ఇప్పుడు మీరంతా అనేక తీర్థక్షేత్రములకు పోయిరండి అని మహత్యము చెప్పినంత ఉంది. మేము వైద్యనాథ క్షేత్రములో గుప్తముగా ఉంటాము. మీరు యాత్రంతా ముగించుకొని శ్రీశైలమందు మా దర్శనానికి రండి అని వారందరినీ పంపి శ్రీ గురువుగారు వైద్యనాథములో గుప్తముగా 1 సంవత్సరము నివసించిరి. 16వ అధ్యాయము. శ్రీ గురువుగారు ఒక గురునిందక బ్రాహ్మణుడికి గురువుల మహత్యం తెలుపుటకు ఉదాహరణగా దౌమ్యుని యొక్క శిష్యులైన అరుణుడు, భైదుడు, ఉపమన్యుడు అనే 3 శిష్యులు ఎంతో కష్టపడి భక్తి శ్రద్ధలతో గురువుల సేవ చేసి గురుకృపకు పాత్రులయ్యి క్షణములో అన్ని విద్యలను వశం చేసుకుని ధన్యులైరి అను కథను చెప్పి నీవు ఈ రీతిగా అనన్యభక్తితో గురువుల గణదోష ఎంచక ఏకచిత్తంతో గురుసేవ చేసి ధన్యత పొందామని గురు నిందక బ్రాహ్మణునికి ఉపదేశించిరి. 17వ అధ్యాయము. గురుదేవులు వైద్యనాథము నుండి బయలుదేరి ఔదంబర క్షేత్రానికి వచ్చిరి. ఔదంబరములో కృష్ణానది ఎదుట తీరములో భువనేశ్వరి ఆలయం ఉన్నది. కరవీర క్షేత్రమున ఒక వేదశాస్త్ర సంపన్నుడగు బ్రాహ్మణుడుండెను. అతనికి మందమతి అయిన కుమారుడు ఉండెను. వేదశాస్త్ర సంపన్నుడగు బ్రాహ్మణుడు మృతి చెందడంతో అందరూ అతనిని మందమతి అని మొదలిడిరి. నిందించటం అంటే ఏడిపించటం. ఆ బాలకుడు చాలా వ్యధతో అక్కడ నుండి బయలుదేరి ఔదంబర ఎదురు తీరాన ఉన్న భువనేశ్వరి ఆలయమునకు వచ్చెను. వ్యధ అంటే బాధపడటం. దేవి ఎదుట 3 ఉపవాసము చేసెను.
దేవి దుష్టాంతకం పోగా తన నాలుకను కోసివేసెను. దేవి బాలుని ఆక్రోశం చూసి, ఆక్రోశం అంటే ఆయన బాధ, ఎదుట తీరాన ఉన్న ఔదంబరం క్రింద ఉండు గురువుల దగ్గరకు పొమ్మని చెప్పింది. దేవి ఆజ్ఞతో వాడు గురువుల దగ్గరకు వచ్చి నమస్కరించెను. శ్రీగురుడు వాణ్ణి దీవించి అతని నాలుక కూడా పూర్వమ్మలే జ్ఞానిగా చేసిరి. 18వ అధ్యాయము. శ్రీ గురుదేవులు ఔదంబరం నుండి నరసోబవాడికి వచ్చిరి. అక్కడ వారు 12 సంవత్సరములు నివసించిరి. వారు కృష్ణానది ఎదురు తీరాన ఉన్న అవరవాడకు ఒక పేద బ్రాహ్మణుడింటికి భిక్షకు వెళ్ళిరి. అచట బ్రాహ్మణుడు ఇంటిలో లేకపోయెను. అతని భార్య మాత్రం ఉండెను. ఆమె శ్రీ గురుదేవును పీఠము వేసి కూర్చోబెట్టింది. ఇంటి ముందు పెరిగిన తీగ నుండి చిక్కుడుకాయలు కోసుకువచ్చి కూరను వండి భిక్ష పెట్టింది. గురువులు సంతుష్టులయ్యి ఆ చిక్కుడు తీగను పీకివేసి వెళ్ళిపోయిరి. కొద్దిసేపటికి వచ్చిన బ్రాహ్మణుడి గురువుగారు పెరికివేసిన తీగ విషయం విని అక్కడ వేరును పూర్తిగా తీయడానికి త్రవ్వుతుండగా లంకెబిందె దొరికినది. దానిని చూచి వారు ఆనందం పొంది గురు దర్శనం చేసి హారతి చేసి తమకు లంకెబిందె దొరికిన విషయం నివేదించిరి. గురువుగారు దీవించి వారి భేదతనమును ఇలా పోగొట్టిరి. లంకెబిందెలంటే ధనం, బంగారం. 19వ అధ్యాయము. శ్రీ గురువుగారు నరసోబవాడిలో కృష్ణ పంచగంగా సంగమములో స్నానం చేసి నిత్యానుష్ఠాన చేస్తూ భక్తుల ఉద్ధారం చేస్తుండిరి. 64 యోగినులు నిత్యం వచ్చి వారిని పిలుచుకొని పోయి గురుపూజ భిక్షలను చేస్తుండిరి. ఒక దినం గంగానుజుడను రైతు పొలం కాస్తుండగా నదిలో యోగినులతో గురువుగారు ప్రవేశించిరి. చూసి వారి వెనుకపోయి అన్ని చమత్కారములను చూసి గురువుగారు సాక్షాత్తు దేవుడను మ్రొక్కెను. గురువుగారు వాడికి సుఖ సంపదలను ఇచ్చి ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని ఆజ్ఞాపించిరి. చెప్పిన తక్షణమే మరణిస్తావని దీవించి పంపిరి. 20, 21 అధ్యాయాలు. సిరోళ అనే గ్రామములో బ్రాహ్మణ దంపతులు ఉండెను. వారికి పుట్టిన పిల్లలంతా చనిపోవుచుండరి. జ్యోతిష్కులు ఆమె పూర్వజన్మములో చేసిన అప్పు తీరించక పోవటం వల్ల అప్పు ఇచ్చినవాడు పిశాచి అయ్యి శిశుహత్యకు పాల్పడుతున్నాడని చెప్పిరి. గురుసేవ చేయటంతో దోషము పోతుందని అనిరి. అలాగే వారు గురుసేవ చేసి పుత్రుని పొందిరి. కుమారుడు చౌలకర్మ అంటే చెవులు కుట్టించడం చేసి దినమునందు మరణించెను. చెవులు కుట్టిద్దామనుకున్న రోజున మరణించాడు. తల్లి శోకించుచుండగా గురువుగారు వచ్చి ఆమెకు బ్రహ్మజ్ఞానమును ఉపదేశించరి. శ్రీ గురుసేవ అనన్యభక్తితో చేసి వరప్రసాదంతో పుట్టిన శిశువు దీర్ఘాయువుగా ఉండక మరణం పొందగలదా అని ఆవిడ బాధపడుతుందండి. గురువుగారు ఇచ్చారు, ఇలా అయిపోయాడేంటి అని. అలాగే నిద్రపోయి కలలో శ్రీ గురువుగారి వచ్చి బిడ్డను బ్రతికించిరి. ఉదయమయ్యాక ఊరు వాళ్ళంతా బాలుణ్ణి చూచి శిశువు బ్రతికి బయటపడింది చూసి నివ్వెరపోయి అన్నీ గురువుగారి మహత్యమని కొనియాడిరి. అదంతా గురువు దత్తాత్రేయుడు మహత్యం అన్నారంట. నరసోబవాడి మహత్య ప్రసిద్ధి చెందినది. భక్తులు శ్రీ గురుసేవకు అక్కడికి వస్తుండరి. అధ్యాయం 22. గాణ్గాపురములో పేద బ్రాహ్మణుడు ఒకడుండెను. శ్రీ గురువుగారు వారింటికి భిక్షకు వెళ్ళిరి. బ్రాహ్మణుడు ఇంట్లో ఉండలేదు. అతని భార్య శ్రీ గురువును వేటవేసి కూర్చోబెట్టి భర్త బయటికి పోయినారు, వారు తెచ్చే పదార్థములతో వండి వడ్డిస్తానని చెప్పింది. అప్పుడు వారు ఇంటిలో ఉండు గేదె పాలునే వేడిరి. ఇంట్లో గేదె ఉంది కదా, ఆ పాలు ఇమ్మని అడిగారంట. ఆ గేదె చెప్పగా దాని పాలు పితకమని చెప్పిరి. ఆ ఇంట్లో ఉన్న గేదె పాలు ఇమ్మని అడిగారంట. అధిక పాలు ఇవ్వదని చెప్పిందంట ఆవిడ. అప్పుడు ఆయన అంటున్నారంట,
బరెడక గేదె పాలు ఇవ్వదు అని చెప్పగా దాని పాలు పితకమని చెప్పిరి. వారి ఆజ్ఞతో స్వామి చెప్పారని ఆమె పాలు తీసిందంట. అప్పుడు ఆమె చెంబు నిండా పాలు పితికింది. వారు కొద్దిగా పాలు త్రాగి దీవించి వారి బేదతనమును పోగొట్టి వెళ్ళిపోయిరి. 23వ అధ్యాయము. మొసలి గొడ్డు గేదె పాలు ఇచ్చుచున్న సంగతి ఊరందరికీ తెలిసింది. గ్రామాధిపతి ముసలి గొడ్డు గేదె అంటే ముసలిదైపోయింది, పిల్లల్ని కూడా ఇవ్వదనమాట. పిల్లల్ని ఇస్తేనే గేదె పాలిస్తుంది అనమాట. అలాంటి గేదె పాలిస్తుందని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసి ఆ ఊరి ప్రెసిడెంట్ అనమాట గ్రామాధిపతి అంటే. శ్రీ గురువుకు ఊళ్ళో సకల వైభవముతో తీసుకువెళ్ళుతుండెను. ఊరందరికీ తెలిసినది. గ్రామాధిపతి శ్రీ గురువును ఊళ్ళోకి సకల వైభవములతో తీసుకువెళ్ళుతుండెను. రాగి చెట్టులో నివసించు బ్రహ్మరాక్షసుడు వచ్చి సద్గురువుకు మ్రొక్కి నన్ను ఉద్ధరించమని వేడుకోగా గురువుగారు దానికి ముక్తినిచ్చి అక్కడే మఠము కట్టించి నివసించగా అదే గాణ్గాపుర క్షేత్రమైంది. గురువుల మహత్యం అమోఘము, అది సామాన్యులకు అర్థం కాదు. అధ్యాయం 24. గాణ్గాపురము వద్దకు కొమ్మసి అనే గ్రామము ఉన్నది. అతడు త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఒకరు నివసించుచుండెను. అతను సద్గురువు యొక్క మహత్యముని విని డాంబిక సన్యాసి అంటే ఎచ్చులున్న ఈయనకని చెప్తున్నాడు ఆయన అని నిందించ మొదలెడెను. దీన్ని తెలుసుకున్న గురువుగారు కొమ్మసికి బయలుదేరిరి. ఇక్కడ కొమ్మసిలో త్రివిక్రమ భారతి పూజ చేయుచూ కూర్చున్నాడంట. శ్రీ గురువుగారిచే పూజించదొడగెను. శ్రీ గురువుగారితో భక్తి దృఢం చేసుకొని శ్రీ గురువుగారు వస్తున్న వార్తను విని వారి దర్శనానికి వెళ్ళెను. దూరంలో వైభవంతో వస్తున్న గురువును అనేక రూపంతో చూసి ఆ రూపములలో ఎవరు గురుమూర్తి అని తెలుసుకోక సతమతమయ్యాడు. ఏకనిష్టగా ధ్యానం చేశాక గురువుగారు తమ యొక్క విశ్వరూప దర్శనమిచ్చి ఉద్ధరించిరి. 25, 26 అధ్యాయాలు. శ్రీ గురువుగారు మళ్లీ గాణ్గాపురానికి తిరిగి వచ్చిరి. కొమసిలో త్రివిక్రమ భారతి గారు శ్రీ గురువుగారి ధ్యానం చేస్తున్నప్పుడు 2 మదోన్ముక్త సన్యాసులు వచ్చి త్రివిక్రమ భారతికి తమతో వేదవాదము చెయ్యమని పిలిచిరి. త్రివిక్రమ భారతి వారి అహంకారమును పోగొట్టడానికి వారిని గురు సన్నిధికి తీసుకువెళ్ళినప్పుడు మదోన్ముక్తులైన పండితులు పల్లకీలో బయలుదేరితే త్రివిక్రమ భారతి కాలనడకతో వచ్చినారు కనుక వారు అల్పాయుష్కులైరి. త్రివిక్రమ భారతి గాణ్గాపురమునకు శ్రీగురు దగ్గరకు వచ్చి గురుచరుణులకు అనన్యభక్తితో వందనము చేసిరి. వందనము అంటే నమస్కారము. వచ్చిన కారణమును మనవి చేసిరి. శ్రీ గురుమూర్తి పండితులకు మదోన్మత్త బ్రాహ్మణులకు, మదోన్మత్త అంటే అహంకారం, ఆత్మ ప్రశంస మంచిది కాదని పలు విధముగా నచ్చ చెప్పిన వారు గురుమాట ధిక్కరించి గర్వంతో ఉండి తమ నాశనమును కొని తెచ్చుకొనిరి. 27వ అధ్యాయము. శ్రీ గురుమూర్తులు పండితుల గర్వనాశం చేయుటకు దారిలో వెళుతున్న చండాలుని శిష్యులచే పిలిపించిరి. చండాలుని భస్మము రాసుకోమని చెప్పిరి. మరియు శిష్యునిచే 7 గీతలను గీయించిరి. గీతలను చండాలునికి దాటమనగా వాడు గురుపాదుల ఆజ్ఞతో దాటుతూ తన 7 జన్మముల వృత్తాంతమును పలికెను. చివరికి తను వేద పండితుడని చెప్పెను. బ్రాహ్మణులిరువురు భయపీతులయ్యి గురువును క్షమించమంటమన్నమాట, క్షమావేడిరి. గురుమూర్తులు వారికి 12 సంవత్సరములు రాక్షసులుగా మారమని శాపమిచ్చిరి. 12 సంవత్సరములు రాక్షసులుగా ఉండి తర్వాత ముక్తిని పొందిరి. 28వ అధ్యాయము. శ్రీ గురువుగారికి చండాలుడు తన పూర్వజన్మములో బ్రాహ్మణుడుగా ఉండి ఇప్పుడు చండాలుడుగా ఎలా అయ్యానని ప్రశ్నించగా గురువుగారు, నీవు తల్లిదండ్రులను ధిక్కరించిన కారణంగా నీకు ఈ చండాల జన్మ ప్రాప్తించింది అనిరి. అంతలో అతని భార్య పిల్లలు అక్కడికి వచ్చిరి. అతని సమీపమునకు వెళ్ళగా వాడు, నేను బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు అనెను. అప్పుడు శ్రీ గురుమూర్తి ఒక లోబితో వాడికి స్నానము చేయించిరి. అతని వంటికి రాసిన భస్మమంతా కడిగిపోగా
వాడు మొదటి స్థితికి వచ్చి భార్యాపిల్లలతో వెడిలెను. అక్కడ చేరిన వారందరూ నివ్వెరపోయిరి. తెలపడానికి శ్రీ గురువుగారిని ప్రార్థించిరి. ఇలా ఈ జన్మ ఎందుకు వచ్చిందని గురువుగారిని అడిగారంట. 29వ అధ్యాయము. శ్రీ గురువర్యులు త్రివిక్రమ భారతికి భస్మ మహత్యమును వివరించిరి. కృతయుగములో వామదేవుడనే మహాయోగి ఉండెను. అతను సర్వాంగములు యందును భస్మలేపనము చేసుకొని సంచరించుచుండగా రాక్షసుడు అతన్ని తినడానికి వచ్చెను. అతనిపై అంటించుకున్న భస్మము రాక్షసునికి తగిలెను. వెంటనే రాక్షసుని పాపమంతయు నాశనమయ్యి అతనికి 25 జన్మముల స్మృతి కలిగెను. స్మృతి అంటే గుర్తుకొచ్చింది. ఆ బ్రహ్మరాక్షసుడు వామదేవులకు శరణు వేడెను. వామదేవుడు భస్మమును అభిమంత్రించి రాక్షసునకు ఇచ్చెను. రాక్షసుడు సర్వాంగముల యందు భస్మలేపనము చేయగా, అంటే ఒళ్ళంతా రాసుకున్నాడనమాట, దివ్యదేహముతో ప్రకాశించెను. వామదేవ యోగి నమస్కారము చేసెను. దేవతలు అతన్ని విమానములో తీసుకొని దేవలోకమునకు వెళ్ళిరి. దేవలోకం అంటే స్వర్గానికి. 30, 31, 32 అధ్యాయాలు. మాహూరాపురములో గోపీనాథుడనే ధనికుడు ఉండెను. వాడికి దత్తుడనే ఒక పుత్రుడుండెను. ఆ దత్తుడు వివాహమయ్యి సుఖంగా నుండగా వాడికి క్షయరోగము అంటుకొనెను. ఎంత ఔషధోపచారములు చేసిన రోగము గుణం కాలేదు, అంటే తగ్గలేదు. గురువు అనుగ్రహముతో నయమవుతుందని పెద్దలు చెప్పగా ఆమె దత్తును తీసుకొని గాణగాపురములో గురువుగారు ఉండే చోటుకి వచ్చింది. అంతలో భర్త చనిపోయెను. ఆమె దుఃఖించుచుండగా గురువుగారు యతివేషములో అక్కడికి వచ్చి ఉపదేశించిరి. గొంతులో చెవిలో రుద్రాక్షని కట్టిరి. గురుదర్శనము చేయమని చెప్పగా ఆమె సతీ సహగమనము చేయుటకు నిశ్చయించి శ్రీ గురు దర్శనానికి మఠానికి వచ్చినది. అక్కడ గురువుగారు అష్టపుత్ర సౌభాగ్యవతీ భవ అని దీవించిరి. అక్కడ కూడిన వారంతా ఆమె పతి మరణించాడనిరి. ఆమె భర్త మరణించాడని చెప్పారంట. తమ వద్దకు శవమును తెప్పించి రుద్రాధ్యాయ జలమును ప్రోక్షించి దత్తుని పునర్జీవితపరిచిరి. అప్పుడు ఆయన తీసుకురమ్మని, రుద్రాధ్యాయం అంటే శివునికి చాలా ఇష్టం అన్నమాట, ఆ శివాభిషేకం చేయించి ఆ నీళ్లు అతని మీద చల్లించి బ్రతికించారు. 33, 34 అధ్యాయాలు. దత్తుడు బ్రతికిలేసి తన భార్యను చూసి ఆమె నుండి అన్ని వార్తలు తెలుసుకున్నాడు. దంపతులు గురువుగారికి నమస్కరించిరి. రుద్రాధ్యాయ మహత్యమును చెప్పమని ప్రార్థించిరి. పూర్వములో కోడిపుంజు ఒక వేశ్య రుద్రాక్షని కట్టి ఉండెను. ఒక కోతికి ఒక కోడికి ఒక వేశ్య రుద్రాక్షలు కట్టి ఒక నాట్య మండపంలో ఉంచుకొని వేడుగ్గా అందంగా ఉండటానికి అట్లా చేసుకుందంట ఆవిడ. నాట్య మండపం అంటుకొని కాలి భస్మము కాగా రుద్రాక్షని కట్టిన పుణ్యములతో రాజపుత్రుడు మంత్రిపుత్రునిగా పుట్టిరి. వాళ్ళిద్దరూ నాట్య మండపంలో ఉండగా చనిపోయారు. వాళ్ళిద్దరూ ఆ రుద్రాక్షలు కట్టిన పుణ్యం వల్ల ఒక అతను రాజుగారికి కొడుకుగా పుట్టాడు, ఒక అతను మంత్రిగా పుట్టాడు. అల్పాయుష్యులుగా ఉండడం వల్ల మరణించిరి. రాజు మంత్రులు తమ బిడ్డలు అల్పాయుష్కులను తెలుసుకొని ఋషులతో రుద్రాధ్యాయంతో రుద్రాభిషేకం చేయించి ఆ తీర్థప్రోక్షణతో బ్రతికించిరి. వాళ్ళకి అల్పాయుష్షు అంటే తొందరగా ఇదైపోతారని చెప్పారంట. చెప్తే అప్పుడు వాళ్ళు రుద్రాభిషేకం అంటే శివుడికి అభిషేకం చేపించి ఆ నీళ్లు వాళ్ళకి స్నానం చేపించారంట. రాజు మంత్రులు తమ బిడ్డలు అల్పాయుష్కులను తెలుసుకొని ఋషులతో రుద్రాభిషేకం చేయించి ఆ తీర్థాన్ని ప్రోక్షణతో బ్రతికించరి. కావున రుద్రాక్షులు రుద్రాధ్యాయములు అత్యంత ప్రభావయుతమైనవి. రుద్రాధ్యాయం అన్నా రుద్రాక్షం అన్నా చాలా మహత్యం కలవన్నమాట అని గురువుగారు ఆ దంపతులకు తెలిపిరి. 35వ అధ్యాయము. దంపతులు కథ విని ఒక మంత్రోపదేశము చెయ్యమని వేడిరి. గురువుగారు స్త్రీలకు మంత్రోపదేశం చెయ్యరాదు,
మంత్ర సామర్థ్యము పోతుంది అనిరి. భక్తితో సోమవార వ్రతం చేస్తే సౌభాగ్యం ప్రాప్తించును అనిరి. పూర్వములో సీమంతిని సోమవార వ్రతం చేసి మృతపతిని బ్రతికించుకొన్నది. అది కాక సాయుధ్య పదవిని పొందినది అని పలికిరి. కావున నీవు సోమవార వ్రతమును చేయమని సెలవిచ్చిరి. దంపతులు ప్రతి సంవత్సరం గాణగాపురానికి వచ్చి గురువుగారి సేవ చేసి పోవుతుండెను. శ్రీ గురువుగారి కీర్తి దిగంత విశ్రాంతమైంది. అధ్యాయం 36. సదాచార్యేన గురుభక్త బ్రాహ్మణుడొకడుండెను. వాడు పరాన్నం సేవించక నియమంతో ఉండెను. పరాన్నం అంటే ఒకళ్ళ ఇంట్లో ఊరినే తీసుకోకూడదు, ఏది అట్లా భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతని భార్య పరాన్నపేక్షకయ్యి గురువులకు తన పతి పరాన్న స్వీకరించటము చెప్పమని ప్రార్థించింది. గురువుగారు బ్రాహ్మణునితో భార్య మనసు చిన్నపరచకూడదు, ఆమె కోరికను తీర్చమనిది. ఆవిడ ఒకళ్ళ ఇంటికి భోజనానికి వెళ్దామంది. ఆయన వద్దన్నాడు, ఆయనకి ఇష్టం ఉండదు. ఒకళ్ళ భోజనం ఒకళ్ళ ఊరినే ఏదైనా ఇచ్చినా మనం తీసుకోకూడదు. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట. అయితే భార్య మనసు చేయకూడదు, ఆమె కోరిక తీర్చమని చెప్పారు. సరే గురువుగారు చెప్పారని ఆయన తీసుకెళ్ళాడు భోజనానికి. గురువు ఆజ్ఞను అనుసరించి పత్నితో పరాన్నానికి పోయి స్వీకరించెను. అయితే అతని భార్యకు పందులు కుక్కలు పంక్తిలో జతకు భోజనము చేసినట్లు అనిపించెను. ఆమె పశ్చాత్తాపడింది. వారిద్దరూ గురువుల దగ్గరికి వచ్చిరి. పతివ్రతమును పాడు చేసిన దానికి క్షమాయాచించింది. ఇట్లా చేసినందుకు క్షమించమని అడిగింది గురువు గారిని. గురుపాదులు ఆచార్య ధర్మములు వివరించిరి. ఇట్లా జరిగింది, ఇట్లా భోజనాన్ని తీసుకెళ్ళాను, ఇట్లా జరిగింది, క్షమించమని అడిగితే అప్పుడు ఎలాంటి భోజనం చేయకూడదు, ఎలాంటి పనులు చేయకూడదని గురువుగారు చెప్పారు. 37వ అధ్యాయము. సమస్త ఋషుముని బ్రాహ్మణులంతా బ్రాహ్మీ ముహూర్తములో లేచి సమస్త దేవతలకు స్మరించవలెను. ప్రతి వాళ్ళు పొద్దున్నే 4:30 దగ్గర నుంచి లేచి లెగవటంతో సమస్త దేవతలు ఎందరున్నారో అందరికీ నమస్కరించుకోవాలి, గుర్తు తెచ్చుకోవాలి. స్మరించటం అంటే ప్రాతః స్మరణ చేయవలెను. స్నానము త్రికాల సంధ్యావందనము చెయ్యవలెను. సూర్యాగ్నిమిచ్చి గాయత్రి జపము చేయవలెను. సూర్యుడికి అగ్నిమి ఇవ్వాలి, గాయత్రి జపం చెయ్యాలి, దేవుడికి పూజ చెయ్యాలి, నైవేద్యం చెయ్యాలి, వైశ్యదేయము అంటే భోజనం పెట్టాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన అతిథులతో భోజనం చెయ్యాలి, వేదాభ్యాసం చెయ్యాలి, వేదం చదవాలి, సదాచారంతో ఉండవలెను అంటే మంచి మంచి ఆచారాలు ఉండాలి. ఇలా ఉంటే వారి ఇంటిలో లక్ష్మి అఖండంగా అంటే ఎప్పుడూ ఉంటుంది. లక్ష్మీదేవి అంటే డబ్బులు నివసించును. వారు శతాయుష్మంతులవుతారు. వాళ్ళు మంచి ఆయుష్ ఉంటుందన్నమాట, బాగుంటారనమాట ఆరోగ్యంగా. 4 ఆశ్రమ ధర్మములను పరిపాలించవలెను అంటే మంచి ప్రిన్సిపల్స్ తోటి ఉండాలన్నమాట అని గురువులు శిష్యులకు ఉపదేశించిరి. అధ్యాయం 36. భాస్కరుడని పేద బ్రాహ్మణుడు శ్రీ గురువుల కీర్తి విని గురుమూర్తికి భిక్ష చేయవలని అభిలాషతో గాణగాపురానికి వచ్చెను. అతను 4 సరిపడే సరుకును మాత్రమే తెచ్చి ఉండెను. ఒకతను అక్కడ స్వామి గురువు దత్తాత్రేయుడికి భోజనం పెట్టాలని 4 తీసుకొని వచ్చాడంట వంట సామాను. అయితే అతను వచ్చిన దగ్గర నుంచి రోజు మఠంలో సమారాధన నడుస్తూ ఉండెను. సమారాధన అంటే భోజనాలు జరుగుతున్నాయి. భోజనము చేసి సరుకులు తల క్రింద పెట్టుకొని నిద్రించుచుండెను. ఒక దినం గురుపాదులు వాణ్ణి పిలిచి భిక్ష చేయమనిరి. వాడు వంట వండి సిద్ధపరిచి శ్రీ గురువుగారిని పిలిచెను. గురువుగారు అందరినీ పిలవమని చెప్పిరి. వారందరూ వచ్చిరి. గురువుగారు 4 సరిపడే వంటను అక్షయము చేసిరి. అక్షయం అంటే 4 వండింది ఎంతో మందికి సరిపోయేటట్టుగా చేశారు. పెరిగిపోయిందనమాట అక్షయం అంటే. అప్పుడు 4,000 మంది జనులు, ప్రాణులు, జలాచారులు కూడా తినే తృప్తి చెందిరి. అంటే 4 తెచ్చింది 4,000 మందికి సరిపోయిందంట. మళ్ళీ జలాచారులకు అంటే నీళ్లల్లో ఉండే జీవులకు కూడా, జలాచారులు కూడా తిని తృప్తి చెందిరి. వాడు చేసిన 4 సరిపడే వంట మాత్రం అలాగే మిగిలి ఉండెను. అందరూ ఆశ్చర్యమును పొందిరి. 39వ అధ్యాయము.
సోమనాథుడనే శాస్త్ర సంపన్న బ్రాహ్మణుడుండెను. అతని భార్య గంగాదేవి 60 సంవత్సరమున వయసు కలది. వారికి సంతతి లేకుండెను. గొడ్డురాలైన గంగాదేవి శ్రీగురు సేవను భక్తి శ్రద్ధలతో చేస్తుండేది. అంటే ఆవిడికి పిల్లలు లేరు. శ్రీ గురుదేవులు ఆమె భక్తికి మెచ్చుకొని సంతతి కలుగుటట్లు వరమిచ్చరి. ఆమెకు పిల్లలిస్తానని వరం ఇచ్చారంట. గురుదేవుల దీవెనతో పిల్లలు లేని ఆమె గర్భవతి అయ్యి కన్యారత్నమునకు తల్లి అయినది. ఒక పాపకు తల్లి అయిందంట. 60 సంవత్సరముల శ్రీ తల్లి అయిన విషయం అందరికీ తెలిసి గురువు మహత్యమును కొనియాడిరి. శ్రీ గురుమూర్తి కోరిన కోరికలను ఇచ్చు కామధేనువు కల్పవృక్షము. శ్రీ గురువు గారు ప్రసన్నులైతే కోరికలంతా నెరవేరును. 40వ అధ్యాయము. నరహరి అను బ్రాహ్మణుడు శ్వేతకృష్టి రోగపీడితుడయ్యి శ్రీ గురుమూర్తి వద్దకు వచ్చి శరణు వేడెను. శ్రీ గురుమూర్తి వాని దృఢ సంకల్పమును పరీక్షించుటకయ్యి ఒక ఎండిపోయిన మేడి కొమ్మను అతనికిచ్చి దానిని పాతిపెట్టి నీళ్లు పొయ్యము, అది చిగురిన రోజే నీ రోగము నయమగునని చెప్పిరి. అలాగే అతను భక్తితో నీళ్లు వేసి పూజ చెయ్యతొడిగెను. అందరూ వాణ్ణి అపహాస్యం చెయ్యతొడిగిరి. అంటే వేడిపిస్తున్నారంట, ఎండిపోయిన చెట్టు ఎలా వస్తుంది అని. అందరి నిందలకు చేష్టకు మనసును చంచలము చెయ్యక, అంటే ఏకాగ్రత చెడకోకుండా అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ ఎండిపోయిన చెట్టును నీళ్లు పోసి పూజ చేస్తున్నాడంట. వాడి భక్తికి మెచ్చి కమండల జలము ఆ ఎండుకట్టెపై ప్రోక్షించగా అది చిగురించెను. అప్పుడు గురువుగారు వచ్చి ఆయన కమండలంలో నీళ్లు, అంటే దత్తాత్రేయుడు వచ్చి ఆ కమండలంలో నీళ్లు ఆ చెట్టుపై చల్లారంట. అది వెంటనే పెద్ద చెట్టు అయిపోయిందంట. నరహరి యొక్క కుష్ఠరోగము నయమయ్యి శ్రీ గురువు గారి అపార మహత్యము సామాన్యులకు చెప్పడం రాదు. ఆయన ఇది కూడా పోయిందంట, రోగం కూడా పోయిందంట. ఆ చెట్టు పెద్దదైందంట. ఆ చెట్టే ఇప్పుడు గాణగాపురంలో ఉందన్నమాట. అధ్యాయము 41, 42. శ్రీ గురువులు గాణగాపురమునకు వచ్చిన వార్తను విని సాయిందేవుడు శ్రీ గురు దర్శనానికి వచ్చెను. గురుదేవులకు సాష్టాంగ నమస్కారము చేసెను. అతనికి శ్రీ గురువుల పంక్తిలో భోజనమైంది. గురుమూర్తి సాయిందేవుని పిలుచుకొని సంగమానికి వెళ్ళిరి. అక్కడ మాటలాడుతూ కూర్చుండిరి. అంతలో చీకటి పడెను. వాన గాలి వేచదొడిగెను. గురువర్యులకు చలితో వణుకు వచ్చినది. అతనిని అగ్ని తీసుకొని రావటానికి మఠానికి పంపిరి. వారు చీకటిలోనే పరిగెడుతూ పోయి గాణగాపురము నుండి అగ్నిని తీసుకొని వచ్చేటప్పుడు తన 2 పక్కన పెద్ద పాములను చూసి భయపడెను. గురువులను తలుచుకుంటూ పరిగెడుతూ వచ్చెను. దూరము నుండి గురుదేవులు దివ్య ప్రకాశము వెలుగుతూ కూర్చుండిరి. దివ్య ప్రకాశంతో ఉన్నారంట గురువులు. దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ కనపడలేదు. ఇది చూసి నివ్వెరపోయాడు. శ్రీ గురువు గారు మా సేవ చాలా కఠినమైనది అని చెప్పిరి. తర్వాత వాడికి కాశీయాత్ర మహత్యమని చెప్పిరి. 43వ అధ్యాయము. శ్రీ గురుపాదులు ఆజ్ఞ ప్రకారము సాయిందేవుడు భార్యాపుత్రులను గాణగాపురానికి తీసుకొని వచ్చి గురు సన్నిధిలో ఉండదొడిగెను. అనంత చతుర్దశి వస్తుండగా అనంత వ్రతమహత్యమును నిరూపించిరి. పూర్వకాలమున సుమంతుడను బ్రాహ్మణుడు సుశీల అను బిడ్డ ఉండినది. ఆమె కౌడిన్య ఋషిని పెళ్లి చేసుకుని భర్తతో ఆమె బయలుదేరింది. నదీ తీరాన అనంతవ్రతం ఆచరించు స్త్రీలను చూసి వారితో తను చేసి రాజ్యము ఐశ్వర్యమును పొందినది. ఇలా సాయిందేవుడు అనంతవ్రత కథ మహత్యమును చెప్పి వానితో వ్రతము చేయించిరి. 44వ అధ్యాయము. గాణగాపుర వాసియగు ఒక సాలివాడు గురుచరణుడు అనేవాడు అత్యంత భక్తితో సేవ చేస్తుండెను. వానిని అందరూ శ్రీశైల యాత్రకు బయలుదేరిరి. గాణగాపుర వాసియగు ఒక సాలివాడు గురుచరణుడు అనేవాడు అత్యంత భక్తితో స్వామికి సేవ చేస్తున్నాడంట. వాని బంధువులందరూ యాత్రకు శ్రీశైలం బయలుదేరారంట. అతను కూడా పిలిచిరి. అతను ఏమంటున్నాడంటే, గురు సన్నిధియే శ్రీశైలము, శ్రీ గురుమూర్తే మల్లికార్జునుడు అని చెప్పాను. శివరాత్రి దినం శ్రీ గురువుగారు వాణ్ణి మనోవేగముతో శ్రీశైలమునకు తీసుకుపోయి మల్లికార్జునుని దర్శనం చేపించిరి. అక్కడ వాడికి శ్రీ గురుమూర్తే అతనికి కనబడిరి. ఆ క్షణమే తిరిగి జతకు గాణగాపురానికి వచ్చిరి.
అతని చుట్టాలంతా మాతో రాలేదనరి. అతడు ఇప్పుడు బయలుదేరి వచ్చినదని చెప్పెను. వారికి ఆశ్చర్యము కలిగినది. వారికి తిరిగి రావడానికి 10 దినములు పట్టెను. స్వామి చూపించారంట ఒక్క నిమిషంలో. 45వ అధ్యాయము. నంది అని బ్రాహ్మణుకు శ్వేతకుష్టి వ్యాపించింది. అతను తుల్జాపురానికి వెళ్ళి ఆరాధించగా ఆమె చందలాపరమేశ్వరిని వద్దకు పంపెను. అక్కడ తపమును ఆచరించగా చంద్రాలాదేవి అతని గాన్గాపురములో చంద్రాపరమేశ్వరి. నంది అని బ్రాహ్మణుడికు శ్వేతకుష్టి వ్యాధి వచ్చింది. అతను తులాజాపురానికి వెళ్ళి అక్కడ ఆ దేవిని ఆరాధించగా ఆమె చందలాపరమేశ్వరుని వద్దకు పంపెను. అక్కడ తపము చేసి చందలాపరమేశ్వరిని అతని గాన్గాపురములో గురు సన్నిధికి వెళ్ళమని చెప్పింది. దేవతలకు అసాధ్యమైనది నరుడు వల్ల మాత్రం ఎట్లగును అని మనసు లేక గురుపాదుల దగ్గరకు వచ్చెను. గురువులు అతని మనసును తెలుసుకొని దేవసన్నిధిని వదిలి నరుడు దగ్గర ఎందుకొచ్చితివి అనరి. అప్పుడు అతనికి గురుదేవులు ప్రత్యక్ష పరమేశ్వరులే అతి శ్రద్ధాభక్తులతో వేడగా గురువుగారు ప్రసన్నులైనచో అతని కుష్టి మాయమైంది. మరియు వారి కృపతో మహాకవి అయ్యాడు. కవి కూడా అయ్యాడంట. రోగం పోయింది, కుష్టి వ్యాధి పోయింది. ఆ గురువు గారి అనుగ్రహంతో కవి అయ్యాడు. అంటే ఇది చిన్న పుస్తకం, మీ చిన్న పిల్లలకి అర్థం అవ్వాలని ఇట్లా చిన్న చిన్న కొంచెం చెప్పారనమాట. అదే పెద్ద పుస్తకం చదివితే ఆ స్టోరీ అంతా మొత్తం వస్తుంది అనమాట, దత్తాత్రేయుడి గురించి. అధ్యాయం 46. హిప్పరిగి గ్రామమున ఒక భక్తుడు గురునాథుని పిలుచుకొని తన గ్రామానికి పోయెను. అక్కడ నరకేశ్వరి అనే బ్రాహ్మణుడు కల్లేశ్వరుని ఆరాధించుచు నిత్యము 5 కొత్త పద్యాలను రచించుచుండెను. అక్కడ ఒక ఊరున్నాడు. అక్కడ అతను రోజు ఒక 5 పద్యాలతోటి స్వామిని స్తుతించేవాడు, అంటే పూజ చేసేవాడు. అతనికి గురువుల గురించి పద్యము రచించమని చెప్పగా అతను నరస్తుతి చెయ్యలేను. అట్లాగే ఆయన్ని అడిగారనమాట, గురువు గారి గురించి కూడా రాయమంటే. నా నాలుక కల్లేశ్వరునికే, కల్లేశ్వరుడు అన్నా కూడా శివుడే, ఆయనకి అంకితంగా నేను రాయనన్నారు. అయితే ఆ రోజు ఆయన కల్లేశ్వరుని పూజించగా కల్లేశ్వరుని స్థానంలో శ్రీ గురుమూర్తి ఉండి వారికి తన పూజ స్తుతి చేస్తున్నది. ఆయన కల్లేశ్వరుడు పూజ చేస్తున్న శ్రీగుడే కనిపిస్తున్నాడు. మేలుకొని వచ్చి గురుమూర్తి పాదాక్రాంతుడైను. అప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు, కల్లేశ్వరుడు శివుడు ఒకడే అనని. శ్రీ గురువు గారి ఆసీమ భక్తుడయ్యాడు. అలాంటి వాడు ప్రధాన భక్తుడైపోయాడంట. అప్పటి నుంచి ఎన్నో పద్యాలు రాశారంట గురువు గారి మీద. 47వ అధ్యాయము. శ్రీ గురువు గారు గాన్గాపురం మందుండగా అంటే ఆ చుట్టుపక్కల 7 గ్రామాల నుండి శిష్యులు వచ్చి దీపావళి పండుగకు తమ వద్దకు రావాలనని పిలిచిరి. గాన్గాపురం వారు తమ దగ్గరే ఉండవలనని అడిగిరి. శ్రీ గురువు గారు అందరికీ వచ్చిదని హామీ ఇచ్చిరి. అలాగే దీపావళి దినమున గురువర్యులు 8 రూపములను ధరించి, అంటే 8 రూపాల్లో 8 అవతారాలు ఎత్తారనమాట. 7 గ్రామాలకు వెళ్ళి అక్కడ పూజ స్వీకరించిరి. 8వ రూపంతో గాన్గాపురంలో ఉండి అందరికీ దర్శనమిచ్చిరి. 15 దినముల తర్వాత కార్తీక పౌర్ణమి దినం భక్తులందరూ గాన్గాపురంలో చేరినప్పుడు గురువుగారు అందరింటికి వచ్చినది గాన్గాపురములో ఉండి అందరికీ దర్శనమిచ్చింది తెలిసెను. అందరూ గురు మహిత్యమును కొనియాడిరి. 48వ అధ్యాయము. గురువుగారు ప్రతిదినము సంగమానికి అనుష్ఠానానికి వెళ్ళి దారిలో ఒక రైతు విశ్రమిస్తుండగా రైతు వచ్చి నమస్కరించుచుండెను. ఒకరోజు గురుమూర్తి, నీకు ఏమి కావలెను అని అడిగిరి. రైతు పొలములో ఉన్న పంట బాగా పండవలెనెను. గురువుగారు పంటనంతా కోసివేయమనిరి. వాడు అదే రీతి చేశా. భార్యాపిల్లలు వచ్చి ఏడ్చిరి. అతను ఎవరి మాట వినలేదు. గురువులు చెప్పినట్లే చేసెను. 15 దినముల తర్వాత అకాల వర్షంతో అందరి పొలములు పంటంతా నాశనమైపోయింది. అప్పుడు ఈ కోసివేసిన పైరంతా 10-11 చొప్పున పిలకలు వచ్చి ఎంతో ఎక్కువ పంట పండింది. శ్రీ గురువుగారి మహత్యం వారిలో భక్తి ఉండవలెను అంటున్నారు. వారిలో భక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటున్నారు. గాన్గాపురములో భీమా అమరజా సంగమ మహత్యమును శ్రీ గురువుగారు భక్తులకంతా చెప్పిరి. భీమా అమరజా నదిలో షట్కూల తీర్థం, నరసింహ తీర్థం, భాగీరథీ తీర్థం, పాప వినాశ తీర్థం,
కోటి తీర్థం, రుద్రపాద తీర్థం, చక్రతీర్థం, మన్మథ తీర్థం అని 8 తీర్థ మహత్యములు చెప్పిరి. చెల్లెలైన రత్న కుష్ఠరోగముతో బాధపడుచుండెడిది. ఆమెకు స్నానం చేసి సేవ చేయుటకు చెప్పిరి. అలాగే ఆమె చేశాక పాప విముక్తురాలయ్యింది. శ్రావణ మాసములో దేవునికి అభిషేకము, కార్తీక మాసములో దీపారాధన చేస్తే అనంత పుణ్యం వస్తుంది. 50వ అధ్యాయము. శ్రీపాద శ్రీవల్లభయతులు రజుకునకు రాజ్యపదమును అనుగ్రహించియుండెరి. అతను వైధూరా నగరములో మ్లేచ్ఛరాజయ్యాడు, అంటే ముస్లిం రాజయ్యాడు. అతనికి పుండొకటి లేచింది. గురు దర్శనముతో నయమవుతుందని జ్ఞానులు చెప్పిరి. అలాంటి గురువుగారు ఎక్కడున్నారని అతడు అడగగా వారు గాన్గాపురములో ఉన్నారు, వారి దగ్గరికి పొమ్మనరి. అతడు వారి వద్దకు పోయి గురువుల దర్శనం తీసుకొని పూర్వజన్మ స్మృతి పొందినాడు మరియు పుండు నయమైంది. గురువులను తన రాజ్యానికి వైభవముతో స్వాగతించి సత్కరించాడు మరియు సేవ చేసినాడు. గురువులు మ్లేచ్ఛుల ఉపద్రవం ఇక మీద ఎక్కువ ఊదునని అదృశ్యులైరి. మ్లేచ్ఛుడైనా కూడా అతను వరం ఇచ్చారని ఆయన రాజ్యం చూడాలంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇక మ్లేచ్ఛులంటే మనమంతా హిందువులం, వాళ్ళంతా ముస్లిమ్స్. వాళ్ళు మన దగ్గరికి వచ్చేసేస్తారు, మన ఆచారం పాడైపోతుందని చెప్పేశారు స్వామి. చెప్పి ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నారు. 51, 52 అధ్యాయాలు. శ్రీ గురుమూర్తి శిష్యులనంతా పిలిచి, మేము ఇక మీద గుప్తంగా ఉంటాము, అంటే కనిపించకుండా ఉంటారు. కావున శ్రీశైల యాత్రకు పోయి నిజానందంలో ఉంటాము. ఎవరు మాతో అత్యంత భక్తి చేస్తారు, ఎవరు మమ్మల్ని భక్తితో చూస్తారో వాళ్ళకి ఇంకా మేము అనుగ్రహిస్తాము. అలాంటి అంతరంగ భక్తులకు దర్శనమిస్తాము, అలాంటి భక్తులకు దర్శనమిస్తారంట అని చెప్పి అక్కడ పూలతో చేసిన నావలో పుష్పాసనములో కూర్చొని ప్రయాణించిరి. భక్తులంతా మఠమునకు వచ్చి చూడగా అక్కడ శ్రీ గురువు గారు కనబడిరి. ముఖ్యులైన నలుగురు శిష్యులు నదీ తీరములో ఉండగా పుష్పములు తేలి వచ్చినవి. వాటిని ప్రసాదమని స్వీకరించిరి. ఎవరు గాన్గాపురములో ఉన్న నిర్గుణ పాదుకులను శ్రద్ధాభక్తితో పూజిస్తారో మరియు వారి చరిత్రను గానం చేయుదురో వారికి సాక్షాత్తు దర్శనము లభించును. వారి ఇంట్లో కామధేనువు కల్పవృక్షములో నివసించును, అంటే పాడి పంటలతోటి పసుపు కుంకాలతోటి ఉంటాయి అన్నమాట. కామధేనువు అంటే మనకు కావలసినవన్నీ ఇస్తుంది, కల్పవృక్షం అన్నా కూడా మనకు కావలసినవి ఇస్తాయి అన్నమాట. 53వ అధ్యాయము. నామధారకుడు సిద్ధమునితో శ్రీ గురు చరిత్రను పూర్తిగా విని ఆనందసాగరములో మునిగెను. అతనికి స్పృహ తప్పగా సిద్ధముని అతన్ని మేలుకువ చేసి, నీవు వినినదంతను అందరికీ విస్తరించమనెను. గురు చరిత్ర యొక్క అన్ని అధ్యాయముల సారమును మరొకసారి చెప్పెను. భక్తితో ఈ పుస్తక రూప శ్రీ గురువు గారిని శుద్ధ స్థలమందు పెట్టి షోడశోపచార పూజ చేయవలెను. వారి వాంఛలన్నీ పూర్తగును. ఆయన ఒక స్థలం శుద్ధి చేసి అక్కడ గురువుగారి ఫోటో పెట్టి అక్కడ ఈ పుస్తకం పెట్టి షోడశోపచారం అంటే అన్ని రకాల పూలతోటి 16 రకాలతోటి పాదాలు, ముఖము అట్లా షోడశోపచారం చేయాలంటారు. వారి వాంఛలన్నీ, వారి కోరికలన్నీ పూర్తవుతాయంట. వారి అష్టైశ్వర్యములు పొందుదురు. అన్ని రకాల ఐశ్వర్యాలు ఏది కావాలంటే అది వస్తుందంట. అందరూ గురువుకి పూజ చేయమని చెప్తున్నారనమాట. గురుచరిత్ర మేరురత్నమే. గురుచరిత్ర పుస్తకం మనం పారాయణ చేసినా విన్ననా అది డైమండ్ అంట, అంతకంటే మించింది లేదంట. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. ఈ చిన్న గురుచరిత్ర పుస్తకం అయిపోయింది. ఇది మీ అమ్మలతోటి, మీ నాన్నలతోటి, మా అమ్మలతోటి, నానమ్మలతోటి, తాతయ్యలతోటి ఈ యూట్యూబ్లో పెడుతున్నాము. మీరు ఇది పెట్టించుకొని వినండి. గురువు అంటే ఎవరు, దత్తాత్రేయుడు అంటే ఎవరు, నామధారకుడు అంటే ఎవరు, అట్లా సకల దేవతల గురించి, వేదాల గురించి, శాస్త్రం గురించి, భోజనం గురించి, స్నానం గురించి, అన్నిటి గురించి మీకు తెలుస్తుంది అనమాట. అట్లా చిన్నప్పుడు చిన్న పుస్తకాలు చదువుకుంటే మీకు ఏంటనేది తెలుస్తుంది. ఇంక పెద్ద అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద పుస్తకాలు పారాయణ చేయటమో యూట్యూబ్లో వినటమో అయితే తెలుస్తుంది. మీరు సండే రోజునో నైట్ పడుకునేటప్పుడు మీ అమ్మతోటో ఎవరో ఒకరితో మీరు యూట్యూబ్ చూస్తుంటారు కదా, అప్పుడు రోజుకొక కథ అనమాట, రోజుకొక అధ్యాయం. ఒక్కొక్క అధ్యాయము 9 లైన్సే ఉన్నాయి, 9 లైన్లే ఉన్నాయి. మీరు రోజుకు 9 లైన్లేనండి. దానిలో క్వశ్చన్స్ వేయమనండి అమ్మని. అప్పుడు అమ్మ క్వశ్చన్స్ చేస్తుంది. అప్పుడు మీకు
నృసింహస్వామి ఎవరు, దత్తాత్రేయుడు ఎవరు, అట్లా మీకు ఎవరు ఏది అన్ని తెలుస్తుంది అనమాట. అప్పుడు గురువు అంటే ఎవరు, ముందు గురువు అనేది తెలుసుకోవాలి. గురువు ఉండాలి ప్రతి వాళ్ళకి. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.